అట్లాగా నిజంగా మాదిరిగా జీవించారు. అలాంటి వ్యక్తిని క్రైస్తవత్వం కోల్పోయింది. దానికి గల కారణాలు చాలా ఉన్నాయని చెప్పుకోవాలి. ఇప్పుడు కారణాల గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే, కొన్నిసార్లు చేసిన పొరపాటు ఎంత నష్టాన్ని కలిగిస్తుందో అది క్రైస్తవత్వం చూసుకోవాలి. ఇంతకుముందు అలా ఉండేది కాదు, కానీ ఒక గత 5 సంవత్సరాల క్రితం నుంచి ఈ సోషల్ మీడియా పెరిగినప్పటి నుంచి క్రైస్తవులే శత్రువులు అయిపోయారు, సేవకులే శత్రువులు అయిపోయారు. బయటోడు మనల్ని ఎవడు ప్రశ్నించేవాడు లేడు. మన లోపల ఉన్నవాడే, మన ఇంట్లో ఉన్నవాడే, మన తోటి సేవకుడే గాయపరుస్తూ మాట్లాడుతూ, లేకపోతే ఇంకా చెప్పాలంటే ఆ కామెంట్స్ కానీ, లేకపోతే ఆ మాటలు కానీ, ఎదుటి వ్యక్తి చేసింది తప్పు, ఎదుటి సేవకుడు చేసింది తప్పు, అట్లా ఇట్లా అని వేలు పెట్టి చూపించటం. ఇప్పుడు ఎదుటి సేవకుడు చేసింది తప్పు అంటే ఫోన్ చేసి మాట్లాడవచ్చు కదా, లేదంటే ఇంటికి వెళ్ళి మాట్లాడవచ్చు కదా. అట్లా సమాధాన పడుంటే ఈరోజు క్రైస్తవత్వంలో ఒక సేవకుడిని కోల్పోయే వాళ్ళం కాదు. యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, లేకపోతే నాకు కెమెరా ఉంది కదా అనేసి ఎవరు ఇష్టపడితే వాళ్ళు లైవ్ అని, వీడియో షూటింగ్ అని చేసుకుంటూ అది యూట్యూబ్లో పెట్టి టెలికాస్ట్ ఇచ్చి క్రైస్తవులకున్న పరువును, విలువను, సత్యాన్ని తీసేశారు. ఆ బయట సమాజానికి ఎట్లా కనిపించిందంటే అసలు క్రైస్తవత్వానికి విలువలే లేవు, వాళ్ళకి ఐక్యం లేదు. ఇప్పుడు ఎవరిని చంపేసినా కానీ ఎవడు మాట్లాడు అనుకొని హతమార్చడం జరిగింది. ఇదేదో ఒకళ్ళు పోయారు అని కాదు, రానున్న దినాల్లో స్టెప్ బై స్టెప్ ఇట్లా జరుగుతుంది. కానీ నిజంగా హతసాక్షిగా చనిపోతే దాంట్లో తప్పు లేదు. కానీ కావాలని రోజుకొకళ్ళని చంపుకుంటా పోతేనే అది మంచిది కాదు. అంటే సత్యం వెంబడి మనం నిలబడట్లేదు, మాట్లాడట్లేదని. ఇక నుంచైనా క్రైస్తవ సమాజంలో ఇలాంటి విమర్శలు లేకుండా ఉంటే చాలా బాగుంటుంది. ఇలాంటి డిబేట్లు, ఇలాంటి అనవసరమైన మాటలు, పొరపాట్లు, తప్పులు అందరూ చేస్తారు. ఒక విషయం, ఒక వాక్యం ఒకరికొకలా అర్థమవుతుంది. దాని గురించి మాట్లాడడానికి సమాధానంగా కూర్చొని వారిద్దరూ మాట్లాడుకుంటే సమస్య తీరిపోతుంది. అలా కాదని రోడ్డు